మొత్తం మోంతా తుఫాను ప్రభావం బాగా చూపిస్తుంది. ప్రస్తుతం మనం భవానీపురం, విజయవాడలోని భవానీపురం ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి సందులో వాటర్ ఎక్కువ వచ్చేసింది. భవానీపురం వెస్ట్లో, మార్కెట్లో, ప్రియదర్శిని కాలనీలో, లేబర్ కాలనీలో అన్ని చోట్లయితే రాత్రి నుంచి వర్షం పడడం వల్ల తెల్లవారుజాము నుండి ఇంకా వర్షం ఎక్కువ కురవడం వల్ల అయితే ప్రతి లైన్ వాటర్తో నిండిపోయింది. ఇప్పటికే విజయవాడ నగరం ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్ అన్నిటికీ సెలవు ప్రకటించేసింది. కాలేజీలు కూడా సెలవు ప్రకటించేసింది. సచివాలయాల్లో ఉద్యోగులు మాత్రం అందరి కోసం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. సేఫ్ జోన్స్కి వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. ప్రస్తుతానికైతే మనం భవానీపురం ఏరియా అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు. స్తంభాలు అయితే పడిపోతున్నాయి, ఇక్కడ చెట్లు కూడా పడిపోతున్నాయి. అంటే ఎక్కువ అవసరం ఉంటేనే బయటికి రండి అని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది. తుఫాన్ వల్ల ఎక్కువ ప్రాణహాని అయితే ఏం జరగలేదు, బట్ ఎక్కువ చెట్లు పడిపోవడం వల్ల వెహికల్స్ మీద పడిపోతుందని చెప్పి జాగ్రత్తగా బయటికి రండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తుంది.